హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే ఒక లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, అలాగే ఉదయాన్నే హడావిడి లేకుండా సింపుల్గా త్వరగా లంచ్ బాక్స్ చేయాలి అన్నా ఈ రెసిపీని మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. లంచ్ బాక్స్లోకే కాదండి, లంచ్లోకైనా డిన్నర్లోకైనా త్వరగా ఒక రైస్ అనేది చేసుకోవాలి అంటే ఇది మీకు ఒక టైం సేవింగ్ రెసిపీ అనమాట. కేవలం 2 ఉల్లిపాయలు ఉంటే చాలండి, ఈ లంచ్ బాక్స్ రెసిపీని చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ రెసిపీ కోసం బియ్యాన్ని ఉడికించుకుని పెట్టుకోవాలి. దీనికోసం ఒక గిన్నె తీసుకుని అందులోకి ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ని వేసుకుంటున్నాను. బాస్మతి రైస్కి బదులు మీరు నార్మల్ రైస్ అయినా యూస్ చేయవచ్చు. ఇక్కడ నేను 200 గ్రాముల దాకా బియ్యాన్ని వాడుతున్నాను. బియ్యం వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగేయండి. కడిగిన బియ్యాన్ని మొత్తం గిన్నెలో వేసుకుని నీళ్లు పోసుకుని ఇప్పుడు ఇందులోకి రైస్ అనేది పలుకుగా ఉడకడం కోసం ఇందులోకి కాస్త ఆయిల్ని, అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు దాకా పెరుగుని వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుని, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోండి. వీటిని వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా పెరుగుని మిక్స్ చేయండి. ఈ విధంగా కలుపుకున్న పెరుగుని పక్కన పెట్టేయండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకుల్ని వేసేసి కొంచెం దోరగా వేయించండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా పేస్ట్ని ఇందులోకి వేసేసేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయండి. ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసి ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి. అంతా బాగా కలిసిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి. చాలా సింపుల్గా, క్విక్గా, ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకుండా, ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా చేసుకునే ఆనియన్ మసాలా రైస్ రెడీ అయిపోయింది. జస్ట్ రైతాని పక్కన పెట్టుకుంటే చాలండి, ఈ ప్లెయిన్ రైస్తో మనం ఎంజాయ్ చేసేయచ్చు. మరి మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.